వెల్కమ్ టు అమ్మా హోమ్. అమ్మా హోమ్లో పచ్చి కొబ్బరి ఎండు రొయ్యల కూర. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి పావుకాయ, ఉల్లిపాయ 1, ఎండు రొయ్యలు 50 గ్రాములు, పచ్చిమిర్చి 3, చింతపండు ఇంతవి 5 రెమ్మలు, తగినంత ఉప్పు, కారం, పసుపు కొంచెం, నూనె 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, శుభ్రంగా కడుక్కున్న ఎండు రొయ్యలు. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని, పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలయి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఎండు రొయ్యలు వేసుకోవాలి. ఈ ఎండు రొయ్యలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకుని, పచ్చిమిర్చి కూడా వేసుకుని కలిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు, తగినంత కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇందులో పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి. రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు ఇదంతా దీనికి పట్టేలాగా ఒక్క అర నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్న ఈ కూరలో ఈ గ్లాసుడితో, టీ గ్లాసుడు, చిక్కగాను కాకుండా పలసగాను కాకుండా ఒక మాదిరిగా చింతపండు రసం కూరలో వేసుకోవాలి. నానబెట్టి తీసుకున్న చింతపండు రసం ఈ మగ్గిన కూరలో వేసుకోవాలి. కలయి పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కూర దగ్గర పడింది. పచ్చి కొబ్బరి ఎండు రొయ్యల కూర రెడీ.